చేతిలోన చెయ్యేసి చెప్పయవా అంటూ సమంత రాజ్ నిడిమోర్ ఇద్దరు కూడా వాళ్ళ బంధాన్ని ఇంకా డైరెక్ట్గానే చెప్పేశారు, క్లారిటీ ఇచ్చేశారు అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం మీద కూడా ఇప్పుడు ఇదే రచ్చ నడుస్తుంది. అయితే సమంత రాజ్ నిడిమోర్ రీసెంట్ టైంలో ఎక్కడ చూసినా కూడా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఒక జిమ్కి వెళ్ళినా, గేమ్స్ ఆడినా, వేరే చోటుకి వెళ్ళినా రీసెంట్గా ఒకటే కార్లో ఇద్దరు కూడా జంటగా కనిపించారు. అంటే నార్మల్గా ఇవన్నీ చోట్లకి ఫ్రెండ్స్గా కూడా వెళ్తూ ఉంటారు, ఫ్రెండ్స్గానే వెళ్ళుండొచ్చు కదా అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క పోస్ట్ అంటే ఒకరి చేతిలో ఒకరు చెయ్యి చూడడం వల్ల ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా కన్ఫర్మ్ అయిపోయింది, రిలేషన్షిప్లో ఉన్నారు, తొందరలో అందరు కూడా షాక్ ఇస్తారు పెళ్లి చేసుకొని అని చెప్పేసి కూడా నమ్మే వాళ్ళు 90% పీపుల్ కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఎట్లా అంటే అసలు ఆ చెయ్యి రాజ్ నిడిమోర్ దాన్ని మీరు ఎట్లా నమ్ముతారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు సమంత గారు తన లైఫ్కి సంబంధించి అండ్ తన ప్రొఫెషన్కి సంబంధించి అన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ షేర్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఈ యొక్క వీడియోని మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చూస్తూ ఉంటే సమంత హ్యాండ్ ఓకే తను పెట్టింది కాబట్టి తన హ్యాండ్ ఒకటి ఉంటుంది, బట్ అక్కడ కనిపించే ఇంకొక హ్యాండ్ ఎవరిది, ఆ బాయ్ హ్యాండ్ ఎవరిది, అది కూడా ఒక అంటే ఈ విధంగా చేతులు ఏ విధంగా మనం చూపిస్తారు చాలామంది కూడా, ఒకరి పెళ్ళైన వాళ్ళు లేకపోతే పెళ్ళి కాబోతున్న వాళ్ళు, ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే లవ్ చేసుకునే వాళ్ళు, రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేవాళ్ళు, అంటే ఈ విధంగా జనాలకి చెప్పడానికి చాలామంది కూడా ఇలాంటి సింబల్ని వాడుతూ ఉంటారు. మరి ఇక్కడ సమంత ఎందుకు పెట్టింది ఈ విధంగా ఈ యొక్క పోస్ట్ని, అందులో ఉన్న హ్యాండ్ ఎవరిది అంటే మనం ఇంతకుముందు కూడా రాజ్ నిడిమోర్ గారి చేతికి ఒక బ్రేస్లైట్ని చూసాం, సేమ్ అదే బ్రేస్లైట్ ఇక్కడ ఈ హ్యాండ్ కూడా ఉంది. సో అక్కడ అందరికి కూడా కన్ఫర్మేషన్ వచ్చింది ఈ హ్యాండ్ ఖచ్చితంగా రాజ్ నిడిమోర్ గారిదే. ఇప్పటి వరకు జస్ట్ రూమర్స్, జస్ట్ ఫ్రెండ్స్గానే మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం ఈ రూమర్స్ కాదు, ఇది ఖచ్చితంగా నిజమే. ఇక్కడ నాగ చైతన్య, శోభిత లాగా వీళ్ళు కూడా అందరూ కూడా సడన్గా షాక్ ఇచ్చేస్తారు అని చెప్పేసి కూడా ఇంకా అందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది 100కి 200%. మరి చూడాలి వీళ్ళిద్దరూ ఎప్పుడు అందరికీ ఎంగేజ్మెంట్ చేసుకుంటారా లేకపోతే డైరెక్ట్ పెళ్ళే చేసుకుంటారా అనే దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. బట్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారు, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళ బంధం అని చెప్పేసి అయితే ఈ యొక్క పోస్ట్ ద్వారా అందరు కన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు.